సద్గురు, ఈ రోజుల్లో చాలా మందికి థైరాయిడ్ ఉంటుంది. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం ఏదో ఒకటి. మనం అయోడిన్ ఉన్న ఉప్పు తింటున్నాం, అయినా థైరాయిడ్ సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సమస్యలు పెరగడానికి కారణం ఏంటి? ఇది ఒత్తిడి వల్ల, మధుమేహం, రక్తపోటులాగా? ఈ లక్షణాలని మనం హఠాయోగం లేదా క్రియాయోగం లేదా ఇలాంటి ప్రతిష్ఠీకరించిన స్థలాల్లో ఉండడం ద్వారా నయం చేసుకోవచ్చా? వీటి బారి నుండి తప్పించుకునేదెలా? వీటన్నిటి నుంచి ఎంతోమంది బయటపడ్డారు. హఠయోగా ద్వారా ఎంతోమంది, అందులో సందేహమే లేదు. ప్రతిష్ఠీకరించిన స్థలంలో ఉండటం వల్ల ప్రయోజనమే. కానీ ఇప్పుడు ఇలా ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు పెరిగిపోవటం, విపరీతంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు థైరాయిడ్ అన్నప్పుడు మేము యోగాలో అలా గ్లాండ్స్ని చూడము. కానీ వైద్య పరిభాషలో థైరాయిడ్ అంటే మీ లోపల జరిగే స్రావాలు. అవి మీ వ్యవస్థ సామర్థ్యాన్ని రోజు సరిచేస్తూ ఉంటాయి. అది కేవలం ఆ విధంగా పనిచేస్తుంది. ఎంత అరుగుదల అవ్వాలి, ఎంత శక్తిని తయారు చేయాలి, ఎంత కొవ్వును తయారు చేయాలి, ఎంత కండరం తయారవ్వాలి, ఇలాంటివన్నీ శారీరక నిర్మాణాన్ని సరిచేస్తూ ఉంటుంది. మీ శరీర నిర్మాణానికి మీ మానసిక నిర్మాణానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఇవాళ నిరూపణకి కావలసినంత డేటా ఉంది. మీరిక్కడ కూర్చుని పర్వతం గురించి ఆలోచిస్తే మీ గ్రంథుల పనితీరు ఒకలా ఉంటుంది. ఒక పులి గురించి ఆలోచిస్తే ఇంకోలా పనిచేస్తుంది. ఒక సముద్రం గురించి ఆలోచిస్తే మరోలా పనిచేస్తుంది. ఒక పురుషుడు గురించి, స్త్రీ గురించి ఆలోచిస్తే ఇంకో రకం. కేవలం ఆలోచన, ఇంకేమి లేదు. పర్వతంతో కానీ, పులితో కానీ, మనిషితో కానీ, సముద్రంతో కానీ, దేనితోనూ ఎటువంటి స్పర్శ లేకపోయినా కేవలం ఒక ఆలోచన మీ గ్రంథుల్ని స్పందింపజేస్తుంది. మన వ్యవస్థ ఎంత సున్నితమైందో చూడండి, మీకే అర్థమవుతుంది. అది మనల్ని సరిగ్గా ఉంచటానికి ఎంత ప్రయత్నిస్తోందో చూడండి. మీ సమస్య ఏంటంటే మీకొక ఎడ్లబండి కావాలి. మీరింకా ఎదగలేదు. మీకొక ఎడ్లబండి కావాలి, కానీ మీకొక అంతరిక్ష నౌక ఇచ్చారు. మీలో ఒక చిన్న విషయం పెద్ద మార్పు తెస్తుంది. చిన్న ఆలోచన అలా పెరిగి వ్యవస్థలో అద్భుతం తీసుకొస్తుంది. మీరు ఊరికే ఇలా చూసి ఒక చెట్టు గురించి ఒక ఆలోచన ఏర్పరచుకుంటే మీ వ్యవస్థ, రసాయనికత ఇంకా ఎంతో మార్పుకు గురవుతాయి. మీ గ్రంథుల పనితీరు మారిపోతుంది. మీరెక్కడున్నా సరే, ముంబై, న్యూయార్క్, లండన్, ఎక్కడున్నా మీరున్న పరిస్థితులను జాగ్రత్తగా గమనించండి చాలు. మీరు మీ చుట్టుపక్కల విషయాలకు బాగా అలవాటు పడి ఉండొచ్చు. మీరే చూడండి, మీ చుట్టూ ఉన్న పరిసరాలు, ఎన్నో విషయాలు మీ చుట్టూ జరుగుతున్నవి. ఇవేవీ కూడా మీ ప్రాణానికి అనువుగా లేవు. మీరు వాటికి బాగా అలవాటు పడి సర్దుకుపోయి ఉండొచ్చు. మీరు ఆ సిటీలు వదిలిపెట్టలేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ లోపల ఉన్న ఈ ప్రాణం ఆ వాతావరణాన్ని అసలు ఇష్టపడదు. కాబట్టి మీలో జరుగుతున్న ఈ మార్పులన్నీ మీకు అనుకూలమైనవి కావు. గ్రంథులు పనిచేయకపోవడం అనేది వీటిలో ఒకటి మాత్రమే. మీ గ్రంథులన్నిటినీ సమన్వయపరిచే of glandular function, one thing is the thyroid. ముఖ్యమైన చర్యలో థైరాయిడ్ ఒకటి. అది మనం తేలికగా గుర్తుపట్టవచ్చు. ముందు మీ శారీరక, మానసిక స్థితులు అటు ఇటు అవుతాయి. ఇదంతా ఒక అలజడి వల్ల. మరొక అంశం ఏంటంటే, మీ లోపల జరిగే అలజడి ఒక అంశం, మీ మానసిక ధోరణి. మీలో అలజడి రేపే మరొక అంశం మీరు ఏ రకమైన ఆహారం తింటున్నారన్నది. ఈ రోజుల్లో మీరు తినే ఆహారం ఎలా ఉందంటే ఎన్నో రకాల కెమికల్స్ ఉంటున్నాయి. మీరు సేంద్రియంగా పండించిన ఆహారం తింటున్నప్పటికీ వాటిలో కూడా సేంద్రియ కెమికల్స్ వాడుతున్నారు. ఇప్పుడు ఆ స్థాయికి వచ్చేసింది. హాయిగా అడవుల్లో పెరిగిన ఆహారం అలా తెంపుకుని తినటం చాలా కష్టమైంది. ఇప్పుడు అది చాలా చాలా తక్కువ.
అదెంతో అరుదుగా చూస్తుంటాం. ఇక మీదట ఆ కొద్ది మంది కూడా ఈ రకమైన ఆహారం తినలేరు. అంతా బజారు నుంచే రావాలి. ఈ బజారులో దొరికే సరుకంతా ఎంత ఎక్కువ పండించామనే లెక్క తప్పితే ఎటువంటిది పండించామని కాదు. ఇంకో విషయం ఏమిటంటే ఈ దేశంలో ఇవన్నీ ఎప్పుడో పోయాయి, భయపడకండి. మా బామ్మ ప్రతిరోజు ఈ కూరగాయల అబ్బాయి ప్రతిరోజు ఉదయాన్నే ఒక పెద్ద బుట్టతో అప్పుడే కోసిన కూరగాయలతో 8 మా గడప ముందుకొచ్చేవారు. వాళ్ళు రాగానే ఆవిడ చూసి కొనాలనుకుంటే ఇక ఆ అబ్బాయిని ఆ కూరలను ముట్టుకోవడానికి కూడా ఒప్పుకునేది కాదు. కోసి తెచ్చింది వాళ్లే, తాజాగా ఉన్నాయి, అప్పుడే కోసినవి అయినా సరే But అవి తక్కెడలో వెయ్యాలంటే 1, 2, 3, 4 అంటూ అతన్ని ముట్టుకొనిచ్చేది కాదు. నా కూరలు ముట్టుకోద్దబ్బాయి అంటూ. ఇదేదో క్రిముల్ని దూరంగా ఉంచటానికి పద్ధతి కాదు. ఆవిడ పిల్లలు, మనమలు తినబోయే ఆహారాన్ని ఆ కూరలబ్బాయి కానీ అమ్మాయి కానీ ముట్టుకోకూడదంతే. ఆవిడే వాటిని ఒక తీరులో ముట్టుకోవాలి. ఆవిడ వాటిని ఇష్టంగా, లాలనగా ఇలా చూసి అలా చూసి వాటిని తిరిగి ప్రేమగా వండుతుంది. ఇదంతా జోక్ అనుకోకండి. ఇవన్నీ మీ జీవితంలో లేకపోతే మీరు మందులు మింగి బతకాలి. మీ గ్రంథులని బాగు చేసుకోవాలి. ఇలా ఒక టాబ్లెట్ వేసుకుంటే బ్యాలెన్స్ రావడం అసాధ్యం. మీరు గ్రంథిని అణిచిపెట్టవచ్చు, కానీ బ్యాలెన్స్ తేలేరు. అసలు వీలు కాదు. ఎందుకంటే మీలో పరిస్థితులు ప్రతిరోజు ప్రతిక్షణం మారుతూ ఉంటాయి. ఇవి ఒక లెక్కలో ఉంటాయి, చాలా చురుకుగా జరుగుతాయి. దాన్ని ఒక మాత్రతో చంపేసి ఎలాగో అలా బండి నడిపేస్తే మీరు సరిగ్గా పనిచేయని యంత్రం అన్నమాట. ఇలా పనిచేయని యంత్రం ఇది ఎన్నో విధాలుగా బయటపడుతుంది. కొంచెం పరిమితుల్ని పెంచినప్పుడు అది మనకి తెలుస్తుంది. మామూలుగా సాధారణంగా ఉన్నప్పుడు సమస్యలని చూపించదు. ఎలా ఉంటుందంటే మీ కార్ టైర్ పంచర్ అయినా కూడా 20 కిలోమీటర్ల వేగంతో మెల్లగా నడిపించవచ్చు కదా. కొన్ని పగులుతాయి, కొన్ని విరుగుతాయి, అయినా ఇంటిదాకా పోవచ్చు. కానీ కారు గంటకి 200 కిలోమీటర్ల వేగంతో దూకితే మీ టైర్ పంచర్ అయితే మిమ్మల్ని రోడ్ అవతలకు విసిరేస్తుంది. అంతే, చాలా సులువైంది. ఈ విషయాలన్నీ సరిచూసుకుంటే మీ జీవితాన్ని మరింత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తే అది నిలబడుతుంది. కానీ వీటిలో బ్యాలెన్స్ లేకుండా చేస్తే మీరే చూస్తారు, అది మొరాయిస్తుంది. ఇదంతా మీ చుట్టూ ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి మీ జీవితాన్ని సరిచేసుకోవడానికి సరే, మీరు మీ ఊళ్ళు వదిలేసి వెళ్ళి అడవుల్లో ఉండలేరు, మీరు వాతావరణాలు వదిలేసి వెళ్ళలేరు. కనీసం పరిస్థితుల ప్రభావం మీ మీద పడకుండా చూసుకోవాలిగా. వీటి ప్రభావం అసలంటూ ఉంటుంది, కానీ ఎంత అన్నదే అసలు ప్రశ్న. ఎంత ప్రభావం? కనీసం మీ ఇంటి చుట్టూరా పచ్చని మొక్కలుండేలా చూసుకోండి. చోటు లేకపోతే మీ గదులు నింపేయండి. దీనివల్ల విచిత్రమైన పడగదులు తయారవుతాయి. పైకప్పు సగం తీసేయండి. ఓహ్, పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది కదా సద్గురు. సరే, పక్క గోడల్ని తెరవండి. కాస్త సూర్యరశ్మి వచ్చేలాగా చూడండి. అవును, మొత్తం మూసేసుకుని ఒక ఏసీ ఎప్పుడు బుర్రని మోగడం కాదు. ఇది ముఖ్యం. మీ చుట్టూ ఉన్న ఆ ప్రకంపనలు మీ శరీరాన్ని పాడు చేస్తున్నాయి. ఎప్పుడు బుర్ర. ముఖ్యంగా నేను బయట దేశాలకు వెళ్ళినప్పుడు, particularly in United States. ముఖ్యంగా అమెరికా, ఐరోపాలో కొంచెం నయం. అమెరికాలో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఎప్పుడు మోగుతూనే ఉంటుంది అని, ఆగకుండా. ఇక్కడికి రాగానే ఇలా నిశ్శబ్దంగా జీవితం మెరుగవుతుంది. అంతా అలజడైతే మీరేమో ఇలా. చాలామంది ఈ విషయం గ్రహించట్లేదు, కానీ ఇదే జరుగుతోంది వాళ్ళకి. రోజుకి 8 నుంచి 9 గంటలు నిద్రపోతున్నారంటే వాళ్ళు వాళ్ళ సహజమైన నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ఉండట్లేదని అర్థం. నిద్రతో వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటున్నారు. So మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మానసిక రోగాలు, రకరకాల అసమతుల్యాలు దాటటానికి 8 గంటలు నిద్రపోతారు. అంటే సగం జీవితం మీరు చనిపోయినట్టే. you're dead.
మరణం ఎప్పటికీ మంచి పరిష్కారమే. కానీ మనం చూస్తోంది దానికోసం కాదు. మనం జీవించడానికి పరిష్కారాలు కావాలి, Not. అంతానికి కాదు. దేన్నైనా ముగించేస్తే అది పరిష్కారమే, అవునా? పరిష్కారమే, కానీ మనకు కావలసింది అది కాదు. మనం ఇక్కడ ప్రాణాలతో ఉంటూ ఏ సమస్య లేకుండా ఉండాలి. ఇది జరగాలంటే మీరొకటి చెయ్యొచ్చు. ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు, నేను కూడా అలాగే అనుకుంటా మీ గురించి. అయినా సరే మీరు నిద్రపోయే స్థలంలో చెట్లుండేలా చూడండి. మీరు నడుస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న మరో ప్రాణి పట్ల మీరు స్పృహతో ఉండాలి. చాలామందికి చుట్టుపక్కల ఉన్న మనుషుల మీదే స్పృహ ఉండదు. కాబట్టి నేను మీకు గుర్తు చేస్తున్నాను, జీవం ఉన్న ప్రతి ప్రాణం పట్ల మీకు స్పృహ ఉండాలి. ఒక చెట్టు, ఒక మొక్క, గరికపోచ, గెంతుతున్న మిడత, మీ చుట్టూ తిరుగుతున్న మీకు నచ్చని మనుషులు కూడా, ఎన్నో విషయాలు, అన్నిటి పట్ల మీకు స్పృహ ఉండాలి. మీరిలా ఈ చెట్టంటే నాకెంత ఇష్టమో. మీరు చెట్లని ప్రేమించక్కర్లేదు, మీరు ఆ చెట్లు వల్ల పోషణ పొందాలి. అదే సరైన జీవన విధానం. మీకు నచ్చినా నచ్చకపోయినా అది మిమ్మల్ని పోషిస్తోంది. మీ చైతన్యంతో జరిగితే ఆ పోషణంతా సరిగ్గా నడుస్తుంది. మీ చుట్టుపక్కలున్న ప్రతి వస్తువు పట్ల మీరు చైతన్యాన్ని కలిగి ఉంటే, సాధారణమైన సహజమైన పనితో మీ థైరాయిడ్ గ్రంథులు సమతుల్యం సాధించే అవకాశం ఉంది. అఫ్కోర్స్ హఠేవుగా కూడా ఉందనుకోండి. క్రియలున్నాయి, ఇవన్నీ తప్పకుండా సాయపడతాయి. ప్రతిష్ఠీకరించిన స్థలాలు, అత్యంత శక్తిచే పవిత్రమైన స్థలాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, సాంకేతికత పెరిగిన కొద్దీ మనుషుల్లో చురుకుదనం చాలా చాలా తగ్గుతోంది. ఒక రోజులో సగటున ఒక సాధారణ వ్యక్తి ఇదివరకటి రోజుల్లో ఎంత చురుగ్గా ఉండేవాడో, ఎంత శారీరక క్రియాశీలతో చూపించేవాడో, ఇప్పటి పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు అది ఎంత తక్కువైపోయిందో. అంత తక్కువ క్రియాశీలత మీ వ్యవస్థ బ్యాలెన్స్లో ఉంచటం, Keeping the balance in the system is difficult. చాలా చాలా కష్టమవుతుంది. కొంచెం బ్యాలెన్స్ లోపించినట్లు అనిపిస్తే నిద్రపోకండి. అలా ఇంబ్యాలెన్స్ అనిపిస్తే లేచి ఏదో ఒక పని చేయండి. ఎక్కడ శక్తివంతంగా హుషారుతో పని జరుగుతుందో అక్కడ దూకండి. ఎంత అనారోగ్యంగా అనిపిస్తే అంత ఎక్కువ క్రియాశీలత చూపించండి. అవును, Because మీరు వెనక్కి తగ్గితే దానికి బలమిస్తున్నట్లే. ఒకవేళ మీరు మరీ అనారోగ్యంగా ఉంటే అది వేరే విషయం. లేకపోతే మాత్రం మీరు తప్పకుండా ఇలా చెయ్యాలి. ఎందుకంటే మనం గ్రంథుల సమతుల్యత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి క్రియాశీలతే పరిష్కారం. అంటే క్రియాశీలతని పుట్టించకండి. ముఖ్యంగా న్యూయార్క్లో ఉంటున్నవారు మీకే చెప్తున్నా, పుట్టించకండి. చేతికి హెల్త్ బ్యాండ్ కట్టుకుని 10 అడుగులు, 12 అడుగులు ఇలా చేయకండి. ఇది క్రియాశీలత కాదు. దానివల్ల మరింత అడ్డం పడతారు. హాయిగా, సంతోషంగా ఏదైనా చేయటం, ఆనందంగా జీవితంతో ఉండటం అంటే, చురుకుదనం అంటే ఇలా కూర్చుని మీలో మీరు అద్భుతంగా ఎలా ఉండాలో తెలియకపోతే వెళ్ళి ఆడండి. ఏదైనా ఆట ఆడండి. ఊరికే పరిగెత్తండి. నడుస్తూ మీ చుట్టుపక్కల ఉన్న మిడతను అనుకరించండి. అవును, ఎందుకు ఎప్పుడు చేయలేదా? అదే మీతో సమస్య. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీరలా వెళ్ళటం నేను చూడాలి. ఎందుకంటే మీరు గడ్డిలో నడుస్తారు కదా. మీరు ఇప్పుడు మిడతలాగా వెళ్ళాలి. ఎంత ఉత్తేజంగా అనిపిస్తుందో మీరే చూడండి. అనవసరంగా మీరు మీ సమస్య ఏంటంటే, మీరు మీ జీవితం పట్ల చాలా సీరియస్గా తయారయ్యారు. అందుకే మీకు గుర్తు చేయాలి, మీరు ఎప్పటికైనా చనిపోతారు. అంత సీరియస్గా ఉండద్దని, దీని పని అయిపోతుందని చెప్పానుగా. మీరు కాస్త పట్టు సడలించాలి. సడలిస్తే చివరి సీన్ వేరేలా ఉంటుంది. లేకపోతే మనుషులు మిమ్మల్ని ఇలా చూస్తారు. మీకు జరిగిన అత్యంత గొప్ప విషయం అది. మీరు పట్టు సడలించారు. మీరు ఇప్పుడే పట్టు సడలిస్తే జీవితం ఎంత అద్భుతంగా జరుగుతుందో మీరే చూస్తారు.